సిద్దిపేట కాలకుంట కాలనీలో దారుణం జరిగింది. 17వ బెటాలియన్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య, 2 పిల్లలతో సహా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ముందు పురుగుల మందు తాగి తర్వాత ఉరివేసుకుని మృతి చెందాడు బాలకృష్ణ. భార్య, పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిద్దిపేట కాలకుంట కాలనీలో దారుణం జరిగింది. 17వ బెటాలియన్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య, 2 పిల్లలతో సహా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ముందు పురుగుల మందు తాగి తర్వాత ఉరివేసుకుని మృతి చెందాడు బాలకృష్ణ. భార్య, పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మెదక్ జిల్లా కొల్చారంలో పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో తెల్లవారుజామున హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు అధికారులు డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించారు. సాయి కుమార్ సూసైడ్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏపీకి చెందిన సాయి కుమార్ నర్సాపూర్లో సెటిల్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫోన్ లైన్లో శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? మెదక్ జిల్లా కోల్చారంలో పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో తెల్లవారుజామున హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు అధికారులు డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించారు. సాయి కుమార్ సూసైడ్ గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏపీకి చెందిన సాయి కుమార్ నర్సాపూర్లో సెటిల్ అయినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట కాలకుంట కాలనీలో దారుణం జరిగింది. 17వ బెటాలియన్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య, 2 పిల్లలతో సహా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ముందు పురుగుల మందు తాగి తర్వాత ఉరేసుకుని మృతి చెందాడు బాలకృష్ణ. ఇక భార్య, పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మెదక్ జిల్లా కొల్చారంలో పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో తెల్లవారుజామున హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు అధికారులు డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించారు. సాయి కుమార్ సూసైడ్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఏపీకి చెందిన సాయి కుమార్ నర్సాపూర్లో సెటిల్ అయినట్లు తెలిపారు పోలీసులు. ఇక సూసైడ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫోన్ లైన్ లో శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో ఒక కానిస్టేబుల్, మరోవైపు మెదక్ జిల్లా కొల్చారంలో మరో కానిస్టేబుల్, 2 కూడా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసు వర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ప్రధానంగా ఇటు సిద్దిపేట జిల్లా కాలకుంట కాలనీలో ఏకంగా ఈ కానిస్టేబుల్ అయితే కుటుంబంతో సహా ఆయన ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిండు. 17వ బెటాలియన్ చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అయితే పండరి ఉన్నారో ఆయన 2 భార్య, 2 పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య యత్నం చేసిండు. సో ఆయన పురుగుల మందు తాగి ఆయన ఉరువు వేసుకున్న ఆయన మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన సిరిసిల్ల లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. 17వ బెటాలియన్ ఏఆర్ కానిస్టేబుల్ కూడా చెప్తున్నారు. సో ఈయన పిల్లలు కూడా ఇప్పుడు యశ్వంత్ 11 సంవత్సరాలు, అశ్రిత్ 9 సంవత్సరాలు. సో వీరిద్దరు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత అయితే వారు కోలుకుంటున్నారని, వారు కోలుకున్న తర్వాతనే ఆత్మహత్య గల కారణాలు తెలిసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వీరంతా ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందుల మరి ఏదైనా సమస్య అనేది వారి కుటుంబ సభ్యులు అయితే మాట్లాడితేనే కానీ తెలిసే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇట్లా కుటుంబంతో సహా సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య మరోవైపు ఉండగా, మరోవైపు ఇటు కొల్చారంలో మరో కానిస్టేబుల్ కూడా ఈ రోజు ఉదయం వాకింగ్ కు వెళ్లి, తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లి వచ్చి క్వార్టర్స్ పక్కనే ఉన్నటువంటి చెట్టుకు, అంటే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కూడా అయితే ప్రస్తుతం సాయి కుమార్ 52 సంవత్సరాల వయసు ఉంటుంది. ఏదైతే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడే సెటిల్ అయిపోయిన నాగపూర్ ప్రాంతంలోనే ఉద్యోగం. పిల్లలు కూడా 2 కూతుర్లు ఉన్నారు. సో ఆయన గత కొంతకాలంగా వివాదాలు ఎదుర్కొన్నారు. మరోవైపు కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు కూడా చెప్తున్నారు. గత 2 రోజుల క్రితం ఈయన పైన కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కావచ్చు, వీటన్నిటి వివాదాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈయన ఆర్థిక వివాదాలు కావచ్చు, ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుంటూ కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సో ఇంకా కుటుంబ సభ్యులు
పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపిందని చెప్పొచ్చు.